అప్పుడే అది మొలుచును. కొట్టడు గట్టిగా చప్పట్లు ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే అంటే అర్థం ఏంటి? ఇక వాటిని అన్నింటిని విడిచిపెట్టి ఈ మొదటి పునరుద్ధానపు వేళ, ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో ఈ క్షణమే, ఇప్పుడే నీ ఎడల నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆ నూతన క్రియను ఆలోచించి దాని మీద దృష్టి నిలిపి నీవు కాలంతో కూడా సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గతాన్ని తలంచుకుంటూ ఇక్కడ ఆగిపోయావనుకో కాలం వెళ్ళిపోద్ది. గతాన్ని తలంచుకుంటూ ఇక్కడ కృంగిపోయావనుకో కాలం వెళ్ళిపోద్ది. గతాన్ని తలంచుకుంటూ కన్నీళ్ళమయమై నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా చదువు ఇంతే, నా వ్యాపారం ఇంతే, నా చేతి పని ఇంతే, నా చదువు ఇంతే అని వాటిని తలంచుకుని కృంగిపోయి కూలబడిపోయావనుకో కాలం నీ కొరకు ఆగదు. కాలం నీ కొరకు ఆగదు. నీ యాత్ర సాఫీగా సాగి వెళ్ళాలి. నేను నీ ఎడల చేసే ఆశ్చర్యమైన కార్యాలని, నూతనమైన క్రియల్ని నీవు యోచించి ఆలోచించుకొని, ఇదిగో నేను ఏమైనా ఒక కార్యం చేస్తే ఎవడైనా నీ ఎడల అడ్డుపడగలడా? నేను కార్యం చేస్తే దానిని ఎవడైనా ఆటంకపరచగలడా? నేను కార్యము చేయదలిస్తే దానిని ఎవడైనా అడ్డుకొని ఆపగలడా? నేను ఎవరిని? నీ శత్రువులను హతమార్చువాడని. నేను ఎవరిని? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేను మీ రాజుని. నేను చెప్పే మాటలు కాదు, అక్కడ రాయబడిన మాటలే.